హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ప్లమ్ కేక్ అండి. బీటు జాగరీ ఎగ్తో చేస్తాము. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని డిస్క్రిప్షన్లో పైన మీకు ఇంగ్రీడియంట్స్ పెట్టానండి. 3/4 కప్పు జాగరీ అండి. మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ 3/4 కప్పు ఉండేలా చూసుకోవాలి. కొన్ని డెకరేషన్ పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని ఒక 1 కప్పు ఇంకా ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ సోక్ చేసుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక 1 స్పూన్ బెల్లం వేసుకొని సిమ్లో పెట్టుకొని చేయాలండి, లేదంటే మాడిపోయి చేదు వచ్చేస్తుంది. కొద్దిగా దగ్గరికి అయిపోతే చాలు, మరీ డ్రై అయిపోక్కర్లేదు. చూసారు కదా, ఇలా ఉంటే చాలండి. పక్కన పెట్టేయండి. ఇది మసాలా అండి ప్లమ్ కేక్కి. ఈ మసాలా వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 కప్పు బీట్ అండి, ఒక స్పూన్ కోకో పౌడర్, ఇంకా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోవాలండి. వేసుకొని ఈ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. క్లిప్ మిస్ అయింది. జల్లించుకొని ఒక 2 ఎగ్స్ తీసుకోవాలండి. బాగా బీట్ చేసుకోవాలి. బాగా ఫోమీ స్ట్రక్చర్ రావాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ఫోమీగా వచ్చిందో, ఇలా రావాలి థిక్గా. ఇప్పుడు బెల్లం ఒక 1 స్పూన్ హాట్ వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే ఇలా కరిగిపోతుందండి. దీన్ని వేసుకోవాలి దీంట్లో. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 1/4 కంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా ఆయిల్ వేసుకొని వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ ఒక 2 టైమ్స్ లాగా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని అప్పుడు బీట్ చేసుకోవాలండి, లేదంటే బయటికి పౌడర్ అంతా జల్లేస్తుంది అనమాట. చక్కగా బీట్ అయిపోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలండి. నేనైతే బయటికి చేస్తున్నాను, అందుకే హాఫే వేసాను. ఇంట్లోకి అయితే ఫుల్గా వేసేసుకోవచ్చండి. చూసారా, 498 గ్రామ్స్. ఇప్పుడు డెకరేట్ చేస్తాం కదా, కలిపితే 1/2 kg వచ్చేస్తుందండి. చూసారా ఎంత నీట్గా కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఫుల్గా డ్రై ఫ్రూట్స్ చూసారా, 1/2 kg వస్తుంది. ఇప్పుడు ఫ్రీ హీట్ చేసిన ఓవెన్లో పెట్టుకొని 25 మినిట్స్ కరెక్ట్గా పడుతుందండి టైం. 20 మినిట్స్కి ఒకసారి చూసుకోండి. నాకు కరెక్ట్గా 25 మినిట్స్ పట్టింది. ఇప్పుడు తీసి చల్లారిన తర్వాత ఇలాగ ఓపెన్ చేసి 2 సార్లు ట్యాప్ చేసి తీస్తే మనకి వచ్చేస్తుందండి. రెడీ అయిపోయినట్టే. చూడండి, వెయిట్ కరెక్ట్గా 1/2 kg వచ్చిందండి. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. మీకు నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.